ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవటం చాలా అవసరంగా ఉంది. ఎందుకంటే దాదాపు మన దరిదాపుల్లో ఇలాంటి క్యాన్సర్ హాస్పిటల్ మరొకటి లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్కడ లేనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ మన నెల్లూరులోనే ఉంది. అందుకు మనం చాలామందికి ఈరోజు సేవలు చేస్తున్నాం. ఎక్కువగా మనం చూస్తే నిరుపేదలు వస్తున్నారు. క్యాన్సర్ అనేది చాలా కాస్ట్లీ జబ్బు. అలాంటి జబ్బుని పేదలు కూడా చేసుకోవాలంటే చాలా కష్టమైన పని. అందుకనే వాళ్ళకి ఉచితంగా ఈరోజు కొన్ని వేల మందికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ 25 సంవత్సరాల్లో చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు కూడా అందించారు. ఆ విధంగా ఈ రోజుకు ఆ రోజు అప్డేట్ అవుతూ ఇక్కడ అధునాతన సౌకర్యాలన్నీ కూడా మనం మెరుగుపరచడం జరుగుతూ ఉంది. అందుకని ముఖ్యంగా కొంతమంది దాతలు కూడా ఈ ముందుకు వచ్చి మేమే వాలంటీర్గా వచ్చి మాకు కావాల్సిన మీకు ఏదైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 25 సంవత్సరాల నుంచి మమ్మల్ని ప్రతిరోజు కూడా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇంకా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మేము చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. అలాగే వచ్చిన రోగులు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ కాకుండా ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇరుగుపొరుగు వాళ్ళకి కూడా చెప్పి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. అలాంటి కార్యక్రమాలు మన క్యాన్సర్ హాస్పిటల్లో జరపడం అనేది నిజంగా ఒక మానవ సేవే మాధవ సేవ అంటే దీనికి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈ హాస్పిటల్ ఇంకా రాబోయే కాలంలో మరిన్ని వసతులతో కూడా కల్పించి ఎక్కువ మందికి ఈ వసతులను కూడా కల్పించాలనే ఉద్దేశంతో కూడా మేము కృషి చేస్తున్నాం. ఆ విధంగా ఏర్పాటు చేసేదానికి దాతలందరూ కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి క్యాన్సర్ ఆసుపత్రి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తుంది. మరి ఈ క్యాన్సర్ ఆసుపత్రి ఇప్పుడు మనకు తెలియకుండానే ప్రతి ఊళ్ళల్లో కొన్ని పదుల సంఖ్యలో పేషెంట్లు ఉన్నారు రికార్డు ప్రకారం. మరి ఇటువంటి దానికి నాకు చైర్మన్ గారు చెప్పారు కాస్ట్లీ వైద్యం ఇది, చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ నిజమే. కానీ ఈరోజు ఈ ఐఆర్సిఎస్ ఈ హాస్పిటల్ పెట్టిన దానివల్ల నెల్లూరు జిల్లాలో పేద మధ్య తరగతి కుటుంబీకులందరూ కూడా ఎంతో ఆశాజనకంగా, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ప్రతి కుటుంబానికి చేదోడు వాదడగా ఉంటూ, అలాగే ఇన్సూరెన్స్ ఉన్నటువంటి పీపుల్కి కూడా ఇక్కడ మేము ఆధునిక వస్తువులతోటి ఆధునిక సౌకర్యాలతోటి చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి ఏదైతే వైద్య విధానం ప్రకారం వైద్యం జరుగుతాం. మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. 2001లో ఇదే డాక్టర్ అబ్దుల్ కలాం గారు దీన్ని శంకుస్థాపన చేయడం 2001లో. మరి అనర్గళ 25 సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక పొరపాటు చేయకుండా అందరికీ మంచి పేరు తెచ్చుకొని ఇక్కడ టైం టు టైం ప్రతి వాళ్ళకి మెడిసిన్స్ విషయంలో కానీ, అలాగే వైద్య కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, ఇవన్నీ కూడా. ఎందుకంటే రేడియేషన్ ఇచ్చే దాంట్లో నెంబర్ 1లో ఉంది ఈ యొక్క క్యాన్సర్ ఆసుపత్రి, అది డాక్టర్లు చెప్తారు. మరి ఇంత గొప్ప కార్యక్రమానికి రేపు క్యాన్సర్ డే కాబట్టి ఆ రోజు 4వ తారీఖున ఈ కార్యక్రమం మన అందరికీ క్యాన్సర్ అవేర్నెస్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ముందు స్టార్ట్ చేశారు. తర్వాత దాన్ని మన యొక్క సిల్వర్ జూబ్లీ ఏదైతే ఉందో రజతోత్సవం దాన్ని కూడా జరుపుకుంటే చాలా బాగుంటుందని ఆ రోజు క్యాన్సర్ డే నాడనే ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు ఈ క్యాన్సర్ భవన నిర్మాణానికి ఎవరైతే దాతలు విధిగా ఇచ్చారో, ఎందుకంటే కోట్ల రూపాయలు నిధులు దీన్ని సమకూర్చడం జరిగింది, వాళ్ళందరినీ కూడా పిలిచి గౌరవించుకోవడం సమంజసం అనిపించి మా ఐఆర్సిఎస్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్సీ మెంబర్స్, అలాగే ఆసుపత్రిలో ఉన్నటువంటి పెద్దలు సూపరింటెండెంట్ మెడికల్ స్టాఫ్ అందరూ కూడా దీనికి నిర్ణయించి 4వ తారీఖున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మీ ద్వారా దాతలకు కానీ, మరి రాబోయే రోజుల్లో కూడా క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధి పదం నడిపించాలని అభిలాష ఆకాంక్ష ఉన్నట్టు సేవా దృక్పథం ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఇదే మీ ద్వారా ఆహ్వానం పంపిస్తూ
రేపు 4వ తారీఖున ఆ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చి దిగ్విజయంగా మా యొక్క రజతోత్సవాన్ని దగ్గరుండి జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిందే 2001 సంవత్సరంలో చిన్న క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ లాగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత దాతల సహకారంతో అంచెలంచెలుగా ఈ హాస్పిటల్ అన్నది అభివృద్ధి చెందడం జరిగింది. ఇప్పుడు మనకి క్యాన్సర్ హాస్పిటల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని రకాల క్యాన్సర్ సంబంధించిన అన్ని వైద్య విధానాలు అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మనకి 2 సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. ఇక్కడ అన్ని రకాల కాంప్లెక్స్ సర్జరీస్ అన్నీ, అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తున్నాము. అదేవిధంగా మనకి రేడియేషన్ ఫెసిలిటీ కూడా మంచి రేడియేషన్ ఫెసిలిటీ ఉంది. దాని ద్వారా చాలామందికి రేడియేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కీమోథెరపీ కూడా మనకి మెడికల్ ఆంకాలజిస్ట్ అందరూ ఉన్నారు. సో కీమోథెరపీ కూడా పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో లేని ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయి. మనకి ఈవెన్ ల్యాబ్లో మనకి ఫ్రోజన్ సెక్షన్ ఒక ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇది మనకు ఆపరేషన్ చేసే టైంలోనే మనకి క్యాన్సర్ ఉందా లేదా అన్నది నిర్ధారణ చేయడానికి వీలు కల్పిస్తుంది. సో దీని ద్వారా కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్కి మనకి ముందు క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి ఏమైనా సందిగ్ధం ఉన్నా కూడా మనకు ఆపరేషన్ చేసే టైంలో దాన్ని మనము నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని హై ఎండ్ ఫెసిలిటీస్ అన్నవి మన క్యాన్సర్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. ఎంతోమంది దాతల సహకారంతో ఈ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది అభివృద్ధి చెందడం జరిగింది. సో దాతలందరినీ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఈ February 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా దాతలందరినీ హాస్పిటల్కి పిలిచి వాళ్ళందరినీ గౌరవించడం కోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ అన్నది ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఈ విషయాన్ని అందరికీ చేరవేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మీకందరికీ నమస్కారాలండి. నేను డాక్టర్ టి లక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్టు, నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో 2001 నుంచి అంటే మొదటి రోజు నుండి పనిచేస్తున్నాను. ఈ 25 సంవత్సరాల్లో జరిగింది కొంతన్నా చెప్పకపోతే నా మనస్సుకు బాగుండదు. ఎందుకంటే దీనికి బీజం వేసింది జయేష్ రెడ్డి గారు. ఈ ఆలోచన వచ్చింది ఏవి సుబ్రహ్మణ్యం గారు సెక్రటరీ ఆ టైంలో. సో దానికి చేదోడు వాదోడుగా మిగతా వారు సహాయం చేశారు. ఎంతోమంది దాతలు వచ్చి ఎంతో డొనేషన్స్ ఇవ్వడం వల్ల ఈ హాస్పిటల్ ఒక డిటెక్షన్ సెంటర్గా స్టార్ట్ అయింది. అలాగే అరుణా చంద్రశేఖరన్ గారని డాక్టరు, సర్జికల్ ఆంకాలజిస్టు అడయార్ నుండి వచ్చి ఇది డిటెక్షన్ సెంటరే కాదు, ఇది ఒక పెద్ద హాస్పిటల్ లాగా తయారవ్వాలి, నెల్లూరులోనే ఇది మంచి పేరు పొందాలి. ఎలాగా అడయార్ హాస్పిటల్ చెన్నైలో ఫేమస్ అయిందో, వరల్డ్ ఫేమస్ అయిందో, అలాగే నెల్లూరులో కూడా క్యాన్సర్ హాస్పిటల్, రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ వరల్డ్ ఫేమస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక ఇరిగిపోయిన టేబుల్ వేసి ఆపరేషన్లు మొదలుపెట్టారు. ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలని. అలాగే బీజం వేసిన తర్వాత ఎంతోమంది దాతలు రావడం వల్ల, ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడింది, అలాగే పేషెంట్లకు కూడా అది చాలా కష్టమైన పద్ధతి. ఎందుకంటే చాలా నెలలతో కూడింది, నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది. వీటికి అన్నిటికి కూడా పరీక్షలు చేయాలన్నా, ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కోట్లతో కూడిన పరికరాలు కొనాల్సి ఉంటుంది. ఇలాగా స్థలం కేటాయించారు గవర్నమెంటు, ఎన్నో అందరూ సహాయం చేయబట్టే మంచి మంచి పరికరాలు మెల్లమెల్లగా కొనుక్కున్నాం మేము. అలాగే రెడ్ క్రాస్ సహకారంతో ఎన్నో చేశాము. ఈ సహకారంలో అందించిన బయట డాక్టర్లు కానివ్వండి, ల్యాబులు కానివ్వండి, ఎన్నో కంపెనీలు కానివ్వండి మర్చిపోకూడదు. ఏది లేకపోయినా మాకు చాలా తక్కువ ధరకి అన్ని టెస్టులు చేసి మేము నాణ్యమైన వైద్యం ఇవ్వడానికి ఎంతోమంది సహకరించారు. అలాగే ఎంతోమంది దాతలు రావడం వల్లనే మేము కోట్లాది ఖర్చు అయిన మెషిన్లని కొనుక్కోగలిగాము. ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు. గవర్నమెంట్ నుండి ఆరోగ్యశ్రీ పథకం కింద, NTRBS కింద ఫ్రీ ట్రీట్మెంట్, టోటలీ ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నాం క్యాన్సర్ పేషెంట్స్కి. మిగతా వాళ్ళకు కూడా తక్కువ ధరలో ట్రీట్మెంట్ అది చేస్తున్నాం క్యాన్సర్ లేకపోయినా కూడా. ఇవన్నిటికీ ఎంత మాకు అంటే కోట్లు బకాయిలున్నా కూడా మేము పూర్తిగా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము పేషెంట్లకి. ఎందుకంటే దాతలు ముందుకొచ్చి సహాయం చేయడం వల్ల. మా స్టాఫ్ కూడా అప్పుడు నేను చేరినప్పుడు 6 మందితో స్టార్ట్ అయిన హాస్పిటల్ ఈరోజు 2 బెడ్స్, ఇప్పుడు 150 బెడ్స్. అలాగే మా స్టాఫ్ నెంబర్ వచ్చేసి దగ్గర 200కి చేరారు. ఇంతమందిని పోషిస్తుంది ఈ హాస్పిటల్. ఇంతమంది ప్రజలకి, ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్ ప్రజలకి అందరికి కూడా సహాయం చేస్తుంది. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మా హాస్పిటల్కి వస్తే
మంచి ట్రీట్మెంట్, నాణ్యమైన ట్రీట్మెంట్ ఉంది, మంచి పరికరాలు ఉన్నాయి, చాలా హై అండ్ పరికరాలు కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగపెట్టుకోవాలి. అలాగే ఎంతోమంది దాతలు ₹1 అనుకోకుండా ఎంత ఉంటే వాళ్ళకి ఎంత వీలైతే అంత వచ్చి డొనేషన్స్ ఇంకా ఇస్తే మేము అది సరైన విధంగా ఖర్చు పెట్టి పేద ప్రజలకే సహాయం అందిస్తాము. మా డాక్టర్లు కూడా అంతా సర్వీస్ చేస్తున్నారు. రెడ్ క్రాస్ వారు కూడా మాకెప్పుడూ సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని, ఇవన్నీ కూడా ఉపయోగపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెన్షన్కి మీకు అందరికీ తెలిసిందే. మామూలుగా జంక్ ఫుడ్ అలవాటు పడుతున్నారు, బయట ఫుడ్ ఇవి మానేయడము, మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ప్లాస్టిక్లు మానేయడము, అలాగే పొగాకు మానేయడం ఏ రూపంలోనా కానివ్వండి, చిన్నపిల్లలకి 9 ఏళ్ళు పైబడిన వాళ్ళకి టీకాలు వేయించడము, వివాహిత స్త్రీలందరూ కూడా 25 ఏళ్ల తర్వాత చెకప్లు చేయించుకోవడం సంవత్సరానికి ఒక్కసారి, అలాగే మగవారు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చెకప్లు చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకోవడం వల్ల మనము క్యాన్సర్ని చాలా వరకు నివారించవచ్చు, లేదా ఎర్లీగా కనుక్కుంటే పూర్తిగా నయం చేయొచ్చు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చనిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. రెడ్ క్రాస్ వారు తక్కువ ధరలు అన్నీ అందిస్తున్నారు ప్రజలకి. శుక్రవారం, శనివారము స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. చాలా తక్కువ ధరకి ₹9,000 టెస్టులది 3,500కే 300కే పెట్టాము. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇంకా తక్కువ. ఈ ఫెసిలిటీస్ అంతా ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.